అందరికీ నమస్కారం. నా పేరు కవిత. ఈరోజు వీడియో ఏంటంటే ఈ మధ్యన యూట్యూబ్లో చూస్తుంటే అరుణాచలంలో మోక్షద్వారం అంటే మన ఏపీలో, తెలంగాణలో కూడా చాలా టెంపుల్స్లో కూడా ఆ మోక్షద్వారం ఉంటుంది. కానీ అందరికీ తెలియకపోవచ్చు, చాలా చోట్ల ఉన్నాయి కూడా. ఏంటంటే అరుణాచలం వెళ్ళిన వాళ్ళు గిరి ప్రదక్షిణ చేసి ఆ మోక్షద్వారం గుండా బయటికి వెళ్తున్నారు. అది ఒక్కొక్కసారి ఎంత క్రిటికల్గా ఉంటుందంటే, కొంచెం సన్నగున్న వాళ్ళంటే పర్వాలేదు వచ్చేస్తారు. కొంచెం లావు ఉన్న వాళ్ళు కూడా మోక్షద్వారం గుండా వెళ్ళాలని చెప్పి అక్కడ ఎవరు పూజారులు ఉండట్లేదా, అక్కడ ఎవరు చెప్పట్లేదా, అక్కడ గైడెన్స్ ఇవ్వడానికి ఎవరు లేరా నాకు అర్థం కాదు. ఒక్కొక్కరు అయితే చావు బతుకుల మధ్యలో బయట పడుతున్నారు ఆ మోక్షద్వారం గుండా నిజంగా చావు బతుకుల మధ్య బయటపడుతున్నారు. అక్కడ ఎవరు పూజారులు ఉండరా, ఎవరు నాకు తెలియదు. కానీ కొంతమంది సన్నగున్న వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. మేము బయటకు వచ్చిన తర్వాత మేము మోక్షం పొందినమన్న ఫీల్ అవుతున్నారు. అసలు మోక్ష ద్వారం అంటే ఏంటంటే గుడి కట్టినప్పుడు అక్కడ ఒక మోక్ష ద్వారం, ఒక సన్నగా ద్వారం, కొద్ది దూరం అది చిన్నగా ఏర్పాటు చేస్తారు. అందులో లోపల చిన్న ద్వారం ఉంటుంది. అందులో నుంచి పాక్కుంటూ చాలా కష్టంగా బయటకు వస్తారు. అదేంటంటే మన జీవితం. నేను చాలా చిన్నదాన్ని, నాకు ఏ సంస్కృతము రాదు, ఏ శ్లోకాలు రావు, ఏమి రావు. నేను ఏ గ్రంథాలు ఏవి పఠనం చేయలేదు, చదవలేదు, ఏమీ నేర్చుకోలేదు. కానీ నేను జీవితాన్ని అర్థం చేసుకుంది ఒకటే, మోక్షద్వారం అంటే ఆ సన్నగా చిన్న రంధ్రం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మన జీవితం కూడా అంత కఠినతరంగా ఉంటుందనే అది ఏర్పాటు చేసినట్టు నాకు అర్థమవుతుంది. మన పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా మన జీవితంలో అలాంటి కఠినతర సందర్భాలు వస్తాయి. మనం ధైర్యంగా ఎదుర్కొని ముందుకు కదలాలి తప్పితే అక్కడ ఆగిపోకూడదు, మధ్యలో ఆగిపోకూడదు. మనకి భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని పూర్తిగా అనుభవించి తర్వాత ఆయన రమ్మన్నప్పుడు వెళ్ళిపోవాలి తప్పితే మధ్యలో ఎలాంటి డెసిషన్స్ తీసుకొని ఇలా చేయకూడదు, అర్ధాంతరంగా జీవితాన్ని ముగించకూడదు అని చెప్పి కష్టతరమైన మోక్షద్వారం అంటే చాలా కష్టతరమైన ద్వారం అది. అందులో మన జీవితం కూడా ఇంత కష్టంగా ఉంటుంది. ఎలాగైనా మనం ముందుకు కదలాలి తప్పితే ఆగిపోకూడదు అని చెప్పి ఎగ్జాంపుల్గా ఆ మోక్షద్వారం అనేది ఏర్పాటు చేసినట్టు నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి నాకు అర్థమైంది. అది దాన్ని పట్టుకొని ఇంకా అరుణాచలం వెళ్ళిన ప్రతి వాళ్ళు గిరి ప్రదక్షిణ చేసి స్వామిని దర్శనం చేసుకొని మోక్షద్వారం. మరి మీ మన స్వామిని దర్శనం చేసుకుంటే మోక్షం రావట్లేదా? మనం అడిగితే కదా, స్వామి నాకు మోక్షం ఇవ్వని చెప్పి మనం అడిగితే కదా, మనం అడగం కదా. మోక్షం ఇవ్వమని చెప్పి మనం అడగం కదా. నాకు ఈ కోరిక ఉంది, ఆ కోరిక ఉంది, నాకు ఇంత డబ్బు కావాలి, నాకు పెళ్ళి కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు ధనం కావాలి, బంగారం కావాలి, విదేశాలకు వెళ్ళాలి, ఇలాంటి కోరికలే కదా మనం కోరేది. ఎవరం కూడా మోక్షం కావాలని చెప్పి ఎవరు కోరుకుంటున్నాం? ఎవ్వరు కోరుకోవట్లేదు. కానీ గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత మోక్షద్వారంకి వెళ్ళి మాత్రం అందులో నుంచి కష్టతరంగా ఈదాలి. కొంతమంది లావుగున్న వాళ్ళ పరిస్థితి చూస్తే అయితే ఎంత బాధ అనిపిస్తుంది, భయం వేస్తుందంటే వాళ్ళు అక్కడే చచ్చిపోతారేమో. కొంతమంది లావుగున్న వాళ్ళు బయటకు రాలేక, తిరిగి లోపలికి వెళ్ళలేక, బయటకు రాలేక వాళ్ళ అవస్థలు మామూలు కాదు. అక్కడ ఎవరు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, మనకంత నాలెడ్జ్ లేదు, దేన్ని అర్థం చేసుకోము, గుడ్డిగా ఫాలో అయిపోవడమే. ఎందుకంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇలాంటివి చూసి. కనీసం మినిమం కామన్ సెన్స్ ఎవరు యూజ్ చేయరు. ఎందుకు దాని గుండె ఎందుకు ప్రవేశించాలి, ఎందుకు వెళ్ళాలి? చాలా చోట్ల ఇట్లా సన్నగా ఒక బండ ఇట్లా నిలబడి ఉంటాయి. ఆ సన్న సందు ఉంటుంది, అది మోక్షద్వారం అని చెప్పి ఆ సందులో నుంచి బయలుదేరుతారు. బక్కగున్న వాళ్ళు, సన్నగా ఉన్న వాళ్ళు అంటే పర్వాలేదు వెళ్ళిపోతారు. మరి లావు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళకి మోక్షం అవసరం లేదా? లావు ఉన్న వాళ్ళు అంటే ఇంకొక అపోహ ఏంటంటే ఎంత లావు ఉన్నా మోక్షద్వారం కూడా పడతారు అని మాట్లాడతారు. ఎంత లావు ఉన్నా సరే అందులో నుంచి వెళ్ళిపోతారు. మనకు భక్తి ఉండాలే కానీ అందులో నుంచి వెళ్ళిపోతారు. భక్తికి ఆ సన్న ద్వారానికి ఏం సంబంధం ఉంటుంది? అది ఏర్పరిచిన ఉద్దేశం ఏంటి అనేది మనం ఆలోచించకుండా ఇంత లావు శరీరాలు వేసుకొని, పొట్టలు వేసుకొని ఆ మోక్షద్వారం గుండా, సన్న రంధ్రం గుండా వెళ్తే ఒకవేళ ప్రాణాలు పోతే ఎవరిది బాధ్యత? అక్కడ నీ యాజమాన్యం కూడా ఎవరు పట్టించుకోరా? దీన్ని వెలుగులోకి తెచ్చే వాళ్ళు ఎవరు లేరా? ఎంతోమంది వీడియోలు చేస్తుంటారు కదా, అరుణాచలం గురించి, దేవస్థానాల గురించి వీడియోలు చేస్తుంటారు కదా. మరి దీనికి కూడా ఎందుకు ప్రజలకు అవగాహన ఎందుకు కల్పించట్లేదు నాకు అర్థం కాదు. అన్నిటి గురించి మాట్లాడతారు కానీ ఇలాంటి వాటి గురించి కూడా జనాలకు అవగాహన కల్పించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నాకు అంతగా తెలియకపోయినా నేను ఆలోచించింది నేను చెప్తున్నాను. మోక్షద్వారం అంటే ఇది, మన కష్టమైన జీవితాన్ని ఈదడమే మోక్షద్వారం అనుకుంటున్నాను నేను. అందువల్ల అది
అది పెట్టినారేమో అని నేను అనుకుంటున్నాను. కానీ ఎవరు పడితే వాళ్ళు, బక్కగున్న వాళ్ళు, లావుగున్న వాళ్ళు అందరు వెళ్ళిపోయి అది కష్టతరంగా అందులో నుంచి బయటపడి అసలు వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఒక్కొక్కరైతే ఏడ్చి మొత్తుకున్నారు, అందులో గిలగిలా కొట్టుకుంటున్నారు. అందులో నుంచి బయటకు కొంచెం లావుగున్న వాళ్ళు బయటకు రాలేక వాళ్ళని పట్టుకొని ఒక 4-5 ఇటు గుంజడము, లోపలికి వెళ్ళలేరు, బయటకు వెళ్ళలేరు. ఇంకా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత నిజంగానే మేము దేవుణ్ణి చూసి వచ్చినాము, నిజంగానే మాకు అసలు జీవితం అంటే ఏందో అర్థమైపోయింది అన్న విధంగా ఉంటుంది వాళ్ళ ఇది. అట్లా బయటకు వచ్చిన వాళ్ళ పరిస్థితి చూస్తుంటే దీనిపైన అవగాహన కల్పించాలని చెప్పి, మోక్ష ద్వారం గురించి అవగాహన కల్పించాలని నేను కోరుకుంటున్నాను. దీనిపైన మీరు ఏమనుకుంటున్నారో నా కామెంట్ ద్వారా పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను మొదటిసారి అడుగుతున్నాను, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నాను. నేను ఎప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని అడగలేదు, అయినా నా ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సంతోషం. 1, 2, 3 ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా, నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే యూట్యూబ్ ద్వారా నేను డబ్బులు సంపాదించాలన్న ఆలోచన నాకు లేదు. ఎందుకంటే 260 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 1000 మంది సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కావాలి, ఆ వాచ్ అవర్స్ ఎప్పుడు రావాలి, నేను రోజు వీడియో పెట్టగలుగుతానా, నేను అంత పెట్టలేను. ఇప్పుడు నాకు అవకాశం వచ్చినప్పుడు, నాకు పెట్టాలనిపించినప్పుడు, వీడియో తీసి పెట్టాలనిపించినప్పుడు నేను తప్పకుండా పెడతాను. ప్రజా సమస్యల గురించే పెడతాను. నాకు ఈ వీడియో ఇది చెప్పడం అవసరము అన్న దాని గురించే నేను వీడియో చేసి పెడతాను. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఒక లైక్ కూడా ఇవ్వండి. వీడియో నేను మాట్లాడిన మాటలు మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.